వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని అధ్యక్షులు హబీబ్ లాలా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా పార్టీకి కృషి చేసిన అసలైన కాంగ్రెస్ నాయకులకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు. మెంబర్షిప్ ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. తాండూరు దిశని మారుస్తానని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా సమన్వయంతో గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కొనియాడారు. కమిషనర్ వాడికి వస్తే సాగిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పెద్ద ప్రాబ్లం రేషన్ షాప్ మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. దాని సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఒక రేషన్ షాప్ పెట్టాలంటే మినిమం 8 కార్డ్స్ ఉండాలి. మినిమం 50 కార్డ్స్ ఉంటే నాకు ఒక రేషన్ షాప్ పెట్టాలంటే అట్లా పెట్టడానికి కుదరదు. 100 కార్డులు ఉంటే నాకు ఒక షాప్ పెట్టాలంటే కుదరదు. మినిమం ఒకటి వాళ్ళ రిస్ట్రిక్షన్స్ కమిషనర్ గారు కూడా సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా చెప్పిన ఆ సిస్టమ్ ఎటువంటి ఏదో ఒక సబ్స్క్రిప్షన్ చేయండి, దాని ప్రకారమే చేసుకుందామని చెప్పినాము. ఆ ఊరికి అనుసంధానం ఉన్నట్టు ఆ డీలర్ తెప్పించి అడ్రస్ తెప్పిస్తాం. ఆ ఉన్న డీలర్తో అక్కడ ఇక్కడ కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేపిస్తాం, అంతా చేపిస్తాం. కానీ ఎక్కడ ఉంటే అక్కడ కొత్త రేషన్ షాప్ పెట్టడం, ఒక్క వాళ్ళ కొత్త రేషన్ షాప్ 2-3 పెట్టడం అంటే కుదరదు. నేను ఎగ్జాంపుల్ చెప్పిన కరెంట్ కోర్ట్ విలేజ్ ఉంది, దాదాపు 8,000 ఓటర్స్ ఉన్నారు, దాదాపు 2,500 కార్డ్స్ ఉన్నాయి, ఒకటే రేషన్ షాప్ ఉంది. వాళ్ళు రేషన్ షాపులు పెంచాలని చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తుంది. అసెంబ్లీలో చెప్తే వాళ్ళు చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిందంటే మినిమం ఇది రేషన్ కార్డు తప్పకుండా కరెంట్ కోర్టు పెంచుతామన్నాడు. ఎన్ని రేషన్ కార్డు ఉంటే ఒక షాప్ ఇవ్వాలో ఒక సమిష్టి ఒక జీవో తీసుకొస్తారని చెప్పి దాని ప్రకారం ఎక్కడ భయం ఉంటే అక్కడ తెలుసుకుందాం. ఓకే సభాధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా గారికి, ఎందుకంటే ఒక కుటుంబంతో మాట్లాడినట్లు ఒక కుటుంబంలో సమస్యలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ ఒక కుటుంబంలో, ఎందుకంటే ఇదే మాట్లాడుతుంటే ఒకటి తప్పు చేస్తుంటాడు, ఒప్పు చేస్తుంటాడు, అవన్నీ కూడా సమస్యలు అంటే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. తాండూరు పరిస్థితి ఎట్లా ఉందంటే ఉప్పర్ శేర్వాన్ అందరు పరిచయం ఉన్నట్లు ఎక్కడ చూసినా ఏ దాంట్లో ఎటువంటి పరిచయం ఉన్నది. గత పాలకులు ఏం చేసిండ్రో, గత పాలకులు మీరు ఎట్లా పనిచేసిండ్రో నాకు తెలియదు, కానీ పరిస్థితి బాగాలేదు. మీరు చూసిర్రు అసెంబ్లీలో, మొన్న జరిగిన అసెంబ్లీ కానీ గత జరిగిన అసెంబ్లీ కానీ ఒక నియోజకవర్గం ఇష్యూ అన్నిసార్లు ఎవరు కూడా ప్రస్తావించరు. ఏదైనా అవకాశం దొరికితే స్టేట్ లెవెల్ మాట్లాడతాం, కానీ ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా సమస్యలు ఇంకా తగ్గుతూనే లేవు, ఇంకా మిగిలిపోతూ ఉన్నాయి. నాకు తక్కువ టైంలో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. 30-35 రోజులలో నన్ను ఎమ్మెల్యే ఏ విధంగా అయితే గెలిపించిండ్రో ఆ గెలిపించినందుకే తప్పకుండా నన్ను నమ్మి గెలిపించినందుకు, నన్ను నమ్మినటువంటి దానికి నేను నియోజకవర్గానికి తప్పకుండా తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్నింటినీ ప్రతిరోజు కూడా ప్రతి గంట కూడా ఈరోజు తాండూరు ఏ విధంగా డెవలప్ చేయాలా. కొంతమంది ఒక ఆఫీసర్ దగ్గర పెడతారు, ఒక రివ్యూ మీటింగ్ నడుస్తున్నది, ఈరోజు 3 గంటల నుంచి కూర్చుంటే 7 గంటల వరకు రివ్యూలు అయింది. అప్పుడు కొన్ని ఫోన్లు వచ్చి ఉంటాయి, ఆ ఫోన్ నేను మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది, మాట్లాడలేదు. ఎవరు సీరియస్గా ఇదే అర్జెంట్ ఉంటుంది మన కార్యకర్తలు కనుక దాంట్లో ఏం చేయాలని కూడా అది కూడా ఒక దిశ ఈరోజు మంచి మీటింగ్. మీకు ఏ విధంగా బాగుంటుందో, ఏ విధంగా అయితే పని చేసుకుందామో 1 by 1 ఒకరి గురించి ప్రతి దాంట్లో మీరు మాట్లాడాలి.